మీరు అడవిలో తీసుకెళ్ళి ఒక ఒక మ్యాజిక్ చేశారు. హ్మ్. హ్మ్. అది ఇంకొక ఎత్తు. ఆ ఎపిసోడ్ మాత్రం హిలేరియస్‌గా అవును. వెళ్ళింది. అవును. ఆ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారి నోటి నుంచి ఇందువదన అన్న పాట రావడం ఒక ఎత్తు. అది జనాల్లోకి చాలా మీమ్స్ కంటెంట్ లాగా, ట్రోల్ కంటెంట్ లాగా వెళ్ళిపోయిన ఒక ఐటెమ్‌ని చిరంజీవి గారి మీద ప్లే చేయాలి అన్న ఆలోచన రావడం, దానికి ఆయన ఒప్పుకోవడం. ఆ మ్యాజిక్ ఎలా నడిచింది? చిరంజీవి గారికి ఇది చెప్పగానే ఫస్ట్ ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఏంటిది ఇంత వైరల్ అయిందా అని అడిగారు. ఆ! సార్ చాలా ఆయనకి తెలీదా? ఆయనకు తెలియలా. ఏంటి ఇంత వైరల్ అయిందా ఇది అన్నాడు. ఏంది ఎందుకు వైరల్ అయింది అన్నాడు. వైరల్ అయింది సార్ ఇది. యూత్‌లో బాగా వైరల్ అయింది. ఒక జనరేషన్ దీన్ని బాగా వైరల్ అయిపోయింది అని చెప్తే, సరే ఓకే నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావు కదా చేసేద్దాం ఓకే అని చెప్పి చేసేసారు ఆయన. చేయటం కూడా దాన్ని బిలీవ్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసేసారు. ఇందువదన మందగమన వావ్ అనగానే థియేటర్ ఒక నిమిషం అలా ఎరప్ట్ అయిపోయింది. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. అంటే ఆయన మీద ఆయన చిన్న ఉన్నదాన్ని ఆయనే స్పోర్టివ్‌గా తీసుకొని చేయటం. సో ఈరోజు అది పాజిటివ్ అయిపోయింది కదా. అది వాంటెడ్‌గానే చేశానండి నేను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు. దాన్ని మనం పెట్టి దాన్ని ఇంకా స్మూత్ చేసేయచ్చు కదా అని నా ఫీలింగ్. చిరంజీవి గారు కూడా ట్రోలింగ్‌ని ఎంత ఈజీగా తీసుకున్నారు అని చెప్పడానికి. అప్పుడు దానివల్ల ఉండదు కదా దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో అందుకని ఐ వాంటెడ్ టు పుట్ దట్.